రేపటి నుంచి ఆషాఢం చూస్తాను అల్లుడు. బిడ్డను తీసుకుపోదామని వచ్చిన. ఆషాఢం అయితే ఏంది మామ, మనీషని తీసుకుపోవడం ఎందుకు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢం వెళ్ళేదాకా ఎవరింట్లో వాళ్ళు ఉండాలి బిడ్డ. అత్త ముఖం కూడ చూడొద్దు, అల్లుని ముఖం అత్త చూడొద్దు. ఇదేంది మామ నువ్వు చెప్పేది విచిత్రంగా ఉంది. ఎవరింట్లో అల్లుండుడేంది? ఇది నిర్ణయాలు వస్తున్న ఆచారం కాదు బిడ్డ, వెనకటి నుంచి వస్తున్న ఆచారమే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ 4 రోజులు కలిసి ఉండొద్దు, లేకపోతే ఏదైనా కీడవుతుంది. ఆచారాలు లేవు, ఆలుగడ్డలు లేవు. ఈ రోజుల్లో ఇవన్నీ ఎవడు నమ్ముతుడు మామ? అట్లా అన్నది బిడ్డ. ఈ విషయంలో నేను ఏం చేయలేదు. అమ్మ మనీషా బట్టలు చదువుకొని రాపో. సరే బాబు. అమ్మోళ్ళు వచ్చినాక తీసుకోపోరాదు మామ ప్లీజ్. అట్లా కుదరదు బిడ్డ. ఆషాఢం వచ్చినాక తీసుకపోవద్దు, అందుకనే ఇవాళ వచ్చిన. పొలం కాడ నాటేసుడుంది మామ, నేను ఒక్కనే అండుకొని తినడంటే మస్తు కష్టమవుతుంది. 4-5 రోజుల్లో అమ్మ బాప వస్తారు కదా, వాళ్ళు వచ్చేదాకా ఎలా తీసుకోరాదు.